ప్రైజ్ లార్డ్ అందరికీ. అయితే ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే ఈరోజు పాఠ్యభాగం మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఏదంటే కీర్తనలు 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటంటే, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. తలంపులు అంటే ఆలోచనలు. దేవుడు మన జీవితంలో ఆయన ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఆలోచనలు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉద్దేశాలు, ఇంకా కొంచెం ముందుకెళ్తే ప్రణాళికలు. ఈ భూమి మీదకి ఏ మనిషి కూడా ఆదాం మొదలుకొని భూమి యేసుప్రభు తన భూమి మధ్యాకాశంకి వచ్చేంతవరకు ఎంతమంది అయితే పుడతారో, వాళ్ళ అంతమయ్యేంత వరకు ఎంతమంది అయితే పుడతారో భూమి మీద, వాళ్ళందరి జీవితంలో ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక తలంపులు, ఒక ఆలోచనలు అనేవి దేవునికి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న వస్తువును తయారు చేసినాడంటే దాన్ని కనిపెట్టిన ఆయనకి ఏదో ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీని తయారు చేయకముందే తయారు చేసే ఆయన హృదయంలో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఓహో, దీనికి 4 కాళ్ళు ఉండాలి, ఇటు సైడ్ 2 ఇవి ఉండాలి, బ్యాక్ సైడ్ ఆనుకోవడానికి ఇలా ఉండాలి. సో తన హృదయంలో ఒక డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ని క్రియల్లో చూపించేసినాడు. ఇప్పుడు మనం చూసే కుర్చీలు కానీ, బైకులు కానీ, ఇల్లు కానీ, ప్రతీది కూడా ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన హృదయంలో తయారు చేసే వ్యక్తి అనుకున్న విధంగానే అవి నేటికి కూడా వస్తువులను మనం చూస్తున్నాము, వాటిని మనం వాడుతున్నాం. అయితే కొన్నిసార్లు అవి మనకి ఇష్టంగా, మనకి ఆ డిజైన్లు నచ్చితేనే, అవి మనకి అవసరమైతేనే తీసుకుంటాం. అయితే దేవుని విషయంలో అలాగే కాదు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రణాళికతో, ఏదో ఒక ఉద్దేశంతో, ఏదో ఒక ఆలోచనలతో, ఏదో ఒక తలంపులతోనే దేవుడు భూమి మీదకి పంపించాడు. అయితే ఆ తలంపులను కరెక్ట్గా మనం నెరవేర్చే దాని విషయంలో ఉన్నామా అంటే మనం అక్కడ ఏం చేస్తున్నామంటే తప్పిపోతున్నాం. ఎలా తప్పిపోతున్నాం అని అంటే, ఇక్కడ ఈ భూమి మీదకి మనం రాకముందే, మనం ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఇంకా తల్లి గర్భంలో కూడా కొన్నిసార్లు ఇంకా రాకముందే మనం ఎలాంటి ప్రపంచంలో, ఎలాంటి వాతావరణంలో నివసిస్తున్నామంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసేసుకుంది. ఏంటి ఆ సిస్టమ్ అని అంటే, చిన్నపిల్లలుగా పుట్టిన వెంటనే తల్లి దగ్గర నాన్న పెంపకంలో కొన్ని సంవత్సరాలు జీవించడం, తర్వాత చదువు అని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఒక 28 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు కొంతవరకు చదువుకున్న తర్వాత మళ్ళా ఉద్యోగాలు వేట. మళ్ళీ అక్కడేమన్నా చదువుకున్న దానికి వెంటనే ఉద్యోగం వస్తుందా అంటే, చదువుకున్న వాళ్ళలో 100కి 10% ఉద్యోగాలు, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగాలు వస్తే, ఇంకా 90 to 80% వాళ్ళకి ఉద్యోగాలు వెంటనే దొరకడం లేదు. ఏంటికి కారణాలు అని అంటే, బహుశా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైన కారణాలు ఉండొచ్చు, బలమైన వాతావరణ పరిస్థితులు ఉండొచ్చు, అనుకూలమైన వాతావరణాలు లేకపోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన మాట ఏమంటే, ఇప్పుడు అలాగా ఉంటున్న దాంట్లో ఉద్యోగాల కోసం అని చెప్పేసి 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే ఇంకా అప్పటికే దరిదాపు దగ్గరలో తక్కువ అంటే 28 నుంచి 30 లోపల ఏజ్ వచ్చేస్తుంది. ఆ వయసు వచ్చే లోపలికి ఇంట్లో వాళ్ళు అప్పటికే స్టార్ట్ చేసేస్తారు. ఆ పెళ్లి చేసేసుకోవాలా, పిల్లోడు పెళ్ళిడికి వచ్చేసినాడు,
ఇక పాప ఉంటే పాప అయితే ఇంకా ఆడపిల్ల ఉందంటే మొత్తానికి ముందే చేసేయాలని ప్లాన్ చేస్తారు. అయితే కొంతమంది ఆడపిల్లలు మేము ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాతన మళ్ళా మ్యారేజ్ గురించి ఆలోచిస్తామని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఇలా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందనంటే వివాహాలు చేసేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది చేసేసుకుంటారు, లేదా కొంతమంది కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది సోషల్ మీడియా ద్వారా పరిచయాలు చేసుకొని ఏర్పాటు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళా 2-3 సంవత్సరాలకి కడుపులో కాయ లేదా పండు లేదా లేకుంటే పిల్లలు లేదా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అనే మాటల కోసం ఏం చేస్తారంటే వీళ్ళకి ఇష్టం లేకపోయినా పిల్లల్ని కనడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ కనడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అలాగా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉంటారు, పెద్ద అవుతూ ఉంటారు. ఇలా పెరుగుతూ ఉంటారు, వాళ్ళ చదువుల కోసం వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. కష్టపడి వాళ్ళని పెద్దోళ్ళని చేసుకున్న తర్వాత వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళు అంత లోపల ముసలోళ్ళు అయిపోతారు. వచ్చిన కోళ్ళు వీళ్ళని చూసుకుంటుందో లేదు తెలియక వచ్చిన కోళ్ళు కానీ వచ్చిన కోడలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు సరిగా చూసుకుంటారో లేదో తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఓహో నా కొడుకు నేను ఇంత బాగా పెంచుకున్నాను, నన్ను బాగా చూసుకుంటాడని ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రుల యొక్క కోరికలు, వాళ్ళ ఆశలు ఇలాగుంటున్న సమయంలో ఏమవుతుందంటే ఒకానొక కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న సమాజంలో అయితే తల్లిదండ్రులు చూసుకుంటారా అంటే అది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే ఇంకా అయిపోయి వీళ్ళు ముసలి వయసు వస్తుంది, ముసలి వయసు వచ్చిన తర్వాత చచ్చిపోవడం. ఒకవేళ వివిధ రకాలైన మతాలు ఈ భూమి మీద ఆల్రెడీ ఉండేసినాయి. ఎందుకంటే మనం ఈ భారతదేశంలో పుట్టినామంటే మనకి ఒక్కొక్కటి నిజాలన్నీ బయటికి రావడం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడు చదువుకునే టైంలో కొన్ని తెలిస్తే, కొన్ని ఉద్యోగాలు వచ్చే టైంలో కొన్ని తెలిస్తే, కొన్ని పెళ్లి చేసుకునే టైంలో కొన్ని తెలిస్తే, కొన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని తెలిస్తే, కొన్ని పిల్లల విషయంలో పిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు కొన్ని తెలిస్తే, ఇలాగన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చినప్పుడు మనం బాధపడుకుంటుంటాం. అయితే మెయిన్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చదువు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ విషయంలో ఏమవుతుందని అంటే మొన్న రీసెంట్గా ఏ వచ్చిన తర్వాత ఏమైందనంటే కొన్ని వేలల్లో ఉద్యోగాలు అనేటివి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఈ వేలల్లో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి అని అంటే ఏఐ ద్వారా. సో ఇప్పుడు మన దేవునికి సంబంధించినవే కానీలే ఏవైనా కానీ మీరు చూడండి, ఖచ్చితంగా ఏదో ఒక జీసస్ ఇమేజ్ని తీసుకుంటారు. రియల్గా మనకి జీసస్ ఎలాగ ఉన్నాడో తెలియదు కానీ ఒక జీసస్ ఫోటో క్రియేట్ చేయంటే జీసస్ ఫోటో క్రియేట్ చేస్తుంది, అదే మాట్లాడుతుంది, అదే వాక్యం చెప్తుంది, అన్నీ అవే చెప్తుంది. ఇంత డిజిటల్ వరల్డ్లో ఇప్పుడు రేపు పొద్దున ఈ ఉద్యోగాల విషయంలో ఏమైందంటే మొత్తం అన్నీ ఏఐ చేసేస్తుందని చెప్పేసి పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగాలన్నిటిని తీసేస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించిన ఉద్దేశము లేదా మన ప్రణాళిక, దేవుడు మన హృదయంలో ఇచ్చిన ఆలోచన ఏంది అంటే మనం ఈఎంఐలు కట్టుకుంటా, కార్ రెంట్లు కట్టుకుంటా, లేదా హౌస్ రెంట్లు కట్టుకుంటా ఇక దీనికోసమే మనల్ని భూమి మీద దేవుడు పంపించినాడా, లేదా ఆయన సపరేట్ ఏమైనా ఒక ప్రణాళిక వేసినాడా? ఒకవేళ ఆ ప్రణాళిక వేసింటే ఆ ప్రణాళిక ప్రకారం ఆ ఉద్దేశాల ప్రకారం మనం జీవిస్తున్నామా, ఎంతవరకు మనం వీటిని ఆలోచిస్తున్నాం? చాలామంది ఏమంటారంటే అన్నీ ఉన్నాయి కదా, మేము అన్నీ బాగానే సంతోషంగానే ఉన్నాం కదా, ఇదే అన్నట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మంచి లగ్జరియస్ లైఫ్ కావాలన్నమాట.
బాగా చదువుకున్నామా, చదువుకున్నామంటే మంచిగా లక్షల లక్షల ఉద్యోగం వచ్చిందా, ఇంకా బాగా మంచి ఇల్లు కట్టేసుకున్నావా, కార్లు కొనుక్కున్నావా, ఇంకా క్యాష్ బ్యాంకులో వేసేసుకున్నావా, ఇంక ఇదే చాలు. ఇంకా కావాల్సిన వస్తువులన్నీ కొనేసుకున్నామా, ఇంకా పిల్లలకి ఇంకా మంచి మంచి ప్రైవేట్ కాలేజెస్లో హయ్యర్ దాంట్లో ఇచ్చినామా లేదా, ఇదే ఆలోచిస్తున్నాడు మనిషి. కానీ దేవుని ప్రణాళిక అదేనా అంటే దేవుని ప్రణాళిక అది కాదు. ఆయన ఆదికాండంలో చెప్తూ చెప్తూ ఏమని చెప్పాడంటే, మీరు అభివృద్ధి చెందండి, భూమిని ఏలండి, విస్తరింపజేయండి అని చెప్పేసి కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు మనం ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దానిని భూమిని ఏలడానికి మనం వచ్చినాం. ఒక అధికారంతో ఈ భూమిని ఏలేదానికి వచ్చినాం మనం. అంతేగాని ఏదో ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటా ఉద్యోగాల్లో వాళ్ళు వాళ్ళు ఇచ్చే జీతాలకి ఇప్పుడు 12 అవర్స్ 12 అవర్స్ వాళ్ళు పెట్టే ప్రెజర్స్కి తట్టుకోలేక, వాళ్ళు ఇచ్చే జీతాలు సరిపోక, ఈఎంఐలు, రెంట్లు, అప్పులు, ఆ స్కూల్ పిల్లలు ఫీజులు ఒక పక్క, ఇవన్నీ మళ్ళా రేపు పొద్దున ఒకటేనా అంటే ఫంక్షన్స్ అంట, మ్యారేజెస్ అంట, లేదా ఫెస్టివల్స్, మొత్తం ఇవన్నీ కలుపుకున్నా కూడా వాళ్ళకి వచ్చే జీతం ఎంత అంటే సంవత్సరానికి మిగిలేదు కూడా చాలా కష్టమే. ఎందుకంటే చాలామంది అప్పులు తెంపుకోవడానికి కూడా ఉద్యోగాలు స్వతహాగా వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. ఏంటికి వదులుకోలేకపోతున్నారు అని అంటే ఇదే, వాళ్ళు బయటికి మేము బాగున్నాము, మేము ధనవంతులను, రిచ్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కార్లు, ఈఎంఐలు, అన్ని ప్రతి వస్తువులు కూడా ఈఎంఐలు దాంట్లో తెచ్చేసుకుంటారు. తెచ్చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి బిక్కు 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 అని బతుకుతున్న రోజులు ఈ రోజులు. అలాంటి సందర్భంలో ఇప్పుడు సడన్గా ఒక్కసారి వచ్చి 1000 ఉద్యోగాలు పోతుంటే ఎంతమంది బాధపడుతుంటారు? నేను అదే చెప్తున్నా. మనల్ని దేవుడు పుట్టించింది ఎందుకంటే, దేవుడు ఆయన ప్రణాళిక ఏదైతే పెట్టినాడో మన హృదయంలో, మనల్ని ఈ భూమి మీదకి రాకముందే తల్లి గర్భంలో మనల్ని ఏర్పాటు చేసుకోకముందే ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక తలంపులు, ఆయనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు మనం తెలుసుకొని దాని ప్రకారంగా కనుక జీవించినామే అనుకో, అప్పుడు మనం ఉద్యోగాల కోసం ఉన్న ఉద్యోగాలు పోతుందో లేదా ఉంటుందో ఊడుతుందో అని చెప్పేసి మనం భయపడాల్సిన పని అస్సలు లేదు. కానీ మనం అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే, మనం దీనికి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకం చెప్పే దానికి మైండ్ సెట్ అంతా ఇదైపోయింది అనమాట. కరప్టెడ్ అయిపోయి ఏం చేస్తున్నాం అంటే, వీళ్ళు చెప్పిందే ఇంక ఇదే అన్నట్టుగా ఇలాగే జీవిస్తున్నాం. అందరూ అట్లా జీవిస్తున్నాం, మనం అట్లా జీవించేద్దామని. ఒక దేవుని బిడ్డగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది మొట్టమొదటిది ఏంటంటే, ప్రభా నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావు, నువ్వు నన్ను పిలిచిన ఉద్దేశం ఏంది, నేను ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాను, మీరు నాకు అది తెలియజెప్పండి ప్రభా అని చెప్పేసి ప్రభు దగ్గర అడిగితే, అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడనంటే ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో అది తెలియజేస్తాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు ఒక మనిషిని ఒక ఉద్యోగం, ఒక మంచి సువార్థికుడుగా ఉండాలని చెప్పేసి తయారు చేసినాడు. ఓకేనా? సువార్థికుడుగా ఉండాలని తయారు చేసిన వ్యక్తిని ఈయన ఏం చేశాడంటే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత ఆ వాతావరణ పరిస్థితులు కానీ, అక్కడున్న సిచ్యువేషన్లు కానీ, తన జీవితంలో జరిగే సంఘటనలు కానీ, ఇబ్బందులు కానీ, తన రియల్ టైం ఎక్స్పీరియన్స్లు అన్నిటిలో కూడా తన అన్నీ ఏం చేశాడనంటే, సువార్థికుడికి బదులు ఒక నరహంతకుడిగా తయారైనాడు. నరహంతకుడిగా తయారైన తర్వాత ఆయన అందరినీ చంపుకుంటా, హింసించుకుంటా, ప్రాణాలు కోల్పోకుండా అందరినీ ఇది చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు తన జీవితంలో ఉద్దేశించిన ప్రణాళిక, ఉద్దేశము, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తన జీవితంలో నెరవేర్చినట్లేనా అంటే నెరవేర్చలేదు. కానీ ఆయన దేవుని ప్రణాళిక ఏమనుంది, ఆయన ఒక గొప్ప సువార్థికుడిగా చేయాలని. కానీ ఈయన చేసేది ఏంది, ఇది నరహంతకుడిగా జీవిస్తున్నాడు. దాని ద్వారా ఇప్పుడు ఒకవేళ ఆ మధ్యలో ఆయన ఏమైనా చనిపోయినాడు అనుకో, పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు కదా, నేను పంపించింది దేనికోసం, నువ్వు ఎలాగ జీవించినావని అడుగుతాడు కదా. మనం కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని పుట్టించిందేమో ఒక ప్రణాళిక, ఒక పర్పస్ కోసం.
కానీ మనం జీవిస్తుందేమో ఈ లోకంలో మైండ్ సెట్ మన జీవితం ద్వారా ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి, ఈ లోకం చెప్పిన దాన్ని బట్టి, ఇతరులు చేసే ప్రెజర్ని బట్టి మనం జీవిస్తున్నాం తప్ప సొంతంగా దేవుని దగ్గరికి వచ్చి స్వతహాగా దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నీ ప్రణాళిక ఏంది, నీ చిత్తం ఏంది అని చెప్పేసి మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. అందుకే ఉద్యోగాలకు పోతే ఏడుస్తున్నాము, పెళ్ళిళ్ళు కాకపోతే ఇంకా ప్రభా ఇంకెన్ని రోజులు అని చెప్పేసి అని అడుగుతున్నాం. ఇంకా గర్భఫలాలు లేకపోతే ఇంక ఇదేనేమో లాస్ట్ ఛాన్స్, ఇదేనేమో ఇంకా భవిష్యత్తు ఇంకా లేదు, జీవితమే లేదు అన్నట్టుగా కూడా చాలాసార్లు జీవిస్తాం. ఇంకా కొన్నిసార్లు మన రీసెంట్గా 10వ తరగతి పరీక్షలు వచ్చినాయి. 10వ తరగతి పరీక్షలు వచ్చినప్పుడు కూడా పిల్లలు ఫెయిల్ అవుతారనే భయంతో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే అంతే, మనల్ని అలాగ ట్రైన్ చేసేసింది అనమాట. మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం ఇదే అంత మనల్ని ఇలా కరప్ట్ చేసేసింది అనమాట సిస్టమ్. అందుకే నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీరు వీలైనంత త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నీ ప్రణాళిక ఏంది, నీ చిత్తం ఏంది అని చెప్పేసి ఆయన అడగండి. సరే, ప్రతి ఒక్కరూ, నేను కూడా చాలా మెసేజ్లో చూసినాను, చాలాసార్లు చూసినాను. ఏమని అంటారంటే వాక్యాలు కూడా వాళ్ళు చెప్పేతారు, మీరు ఇక్కడ భూమి మీదకి వచ్చింది, లేదా ఈ చర్చిలోనికి వచ్చింది, లేదా ఇక్కడికి నా దగ్గరికి వచ్చింది, మీరు ఏదో ఒక యాక్సిడెంటల్గా రాలేదు, ఏదో ఒక ప్రణాళికతో వచ్చినారు, దేవుడు మీ ద్వారా ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి చెప్తారు. కానీ ఏంటి ఆ ప్రణాళిక, దాని విషయంలో కొన్ని విషయాలు ఏమైనా చెప్తారా అంటే అది అంత లోతుగా అంత ప్రాక్టికల్గా ఆలోచించే కోణంలో చూస్తాం, కానీ చాలా తక్కువ చూసినా కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనపడతాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సరే, మీరు అనుకోవచ్చు, నేను ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ నా ఉద్యోగాలు వదిలేసి దేవుని ప్రణాళిక ఏందో, దేవుని చిత్తం ఏందో ఎదకమని చెప్తారా అని అడుగుతారు మీరు. కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఉద్యోగాలు చేసుకోండి, చదవండి, అట్ ద సేమ్ టైం దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నీ చిత్తం ఏందో, నీ ప్రణాళిక ఏందో అని అడగండి. అప్పుడు ఆయన బయలుపరిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఇదే నా పర్పస్, ఇదే నేను దీనికోసమే నేను ఈ భూమి మీదకి పంపించినాడని చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలనంటే దాని ప్రకారం వెళ్ళేదానికి ఆలోచించండి. దాన్ని తెలుగులో ఏమంటారు అంటే మారు మనసు అంటారు. మారు మనసు అంటే ఏంటంటే మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే అవ్వాలనుకుంటున్నామో దాని ప్రకారంగా కాకుండా దేవుడు అనుకున్న ప్రణాళికల ప్రకారం దేవుని చిత్తానుసారంగా మనం 100% 360 degrees తిరగడమే పశ్చాత్తాపం, మారు మనసు అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం తిరిగిన తర్వాత ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉద్యోగాలు అనేటివి మీ జీవితంలో మీకు ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని తెలియజేయడానికి మాత్రమే మీ ఉద్యోగాలు పనిచేస్తాయి. అంతేగాని జీవితాంతం మీ ఉద్దేశాలను పక్కన పెట్టి ఉద్యోగాలు చేసుకోమని కాదు. ఉద్యోగం అనేది ఒక చిన్న హింట్ అనమాట. ఈ ఉద్యోగం ద్వారా నేను దేవుని ప్రణాళిక ఏది ఉంది అనే దాన్ని తెలుసుకోవడానికి. ఫర్ సపోజ్ ఒక ఇంజనీర్గా చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సివిల్ ఇంజనీర్ అనుకోండి. ఆయనకి చదువుకున్న తర్వాత సివిల్ ఇంజనీర్గా చేసినాడు, చేస్తూ బిల్డింగ్లు కట్టించినాడు, అవి కట్టించినాడు, ఇవి చేసినాడు, అంతా బాగానే ఉంది. తర్వాత దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఏం చేసినాడంటే నేను నిన్ను పుట్టించింది దేనికోసం అని అంటే నాలాగా దేవుని పిల్లలు ఎంతోమంది, దేవుని ప్రజలకి మందిరాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సో నువ్వు వాళ్ళకి ఒక ప్లానింగ్ వేసి వాళ్ళు కట్టించే ప్రణాళికలో నువ్వు ఉండు, దాని మీద నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు అనుకో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆయన చదువుకున్న చదువు ఆయనకి ప్లస్ పాయింటే. ఇప్పుడు ఆయనకి ఇంకా కొంచెం దేవుని దగ్గర కూర్చుంటాడు. దేవుని దగ్గర కూర్చొని ప్రభువా ఇప్పుడు ఆ చర్చ్ ఎలా కట్టించాలి, నువ్వు ఏ కొలతలు ఇమ్మంటావు, దేని ప్రకారం ఇమ్మంటావు, ఎలా డిజైన్ చేయమంటావు అని చెప్పేసి దేవుని దగ్గర కూర్చొని వాళ్ళకి ఎవరికైతే కట్టియాలనుకున్నాడో వాళ్ళ దగ్గర మాట్లాడి మొత్తం అంతా ఇలాగ దేవుడు నాకు ఆలోచన ఇచ్చినాడు అని చెప్పేసి అంటే వాళ్ళు అప్పుడు ఈయన ఇంజనీర్ దగ్గరికి వచ్చి లేదా వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వమని అడుక్కునే పరిస్థితి అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు పిలిచిన పర్పస్ అది కాబట్టి
ఈయన లక్షలు వస్తాయా కోట్లు వస్తాయా అని దీని గురించి ఆయన ఆలోచించాడు. ఎందుకంటే ఆయన తన జీవితం చర్చి కట్టించిన తర్వాత తనకి డబ్బులు వస్తాయా రావా, నష్టపోతుందా లాభం వస్తుందా అనేది చూడు. ఒక్కసారి ఆయన ప్రణాళిక, ఆయన పర్పస్ కనుక తెలిసిందనుకో, మీకు జీవితం అంతా జీతాలు రాకపోయినా కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకు తెలుసా? మీ ప్రణాళిక అదే, మీ ఉద్దేశం అదే అని తెలిసిన తర్వాత మీరు హ్యాపీగానే ఉంటారు. ఈ లోకంలో జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమున్నా లేకపోయినా కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నేను దేవుడు చెప్పిన పని నేను చేస్తున్నాను కానీ అనే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అదే ఆ హ్యాపీనెస్ లేదనుకో, ఇంకా మన మైండ్ సెట్ అంతా ఎప్పుడు డబ్బులు సంపాదిద్దామా, ఇప్పుడు లక్షకి 4 లక్షలు చెప్పుదామా, ఇదే మైండ్ సెట్లోనే ఉంటుంది. దానికోసం కాదు కదా దేవుడు పిలిచింది. దేవుడు నిన్ను పిలిచిన దాని ప్రకారం నువ్వు జీవించాలనుకుంటే మీరు చదువుతున్న ఉద్యోగాల్లోనే, మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే, లేదా మీరు చదువుతున్న చదువుల్లోనూ దీంట్లోనే మీరు ఏం చేయాలంటే దేవుని ప్రణాళికని అడగాల. అప్పుడు అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే తొందరగా తెలుస్తుంది, ఇంకా చదువుకునే వాళ్ళకి ఇంకా తొందరగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి గైడెన్స్ లేక, ఒక ఉద్దేశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకున్నది ఒకటైతే చేసే ఉద్యోగాలు ఒకటి. ఏంది అని అంటే అదంతే, దానికి ఆన్సర్ ఎవరేం చెప్పరు. అందుకే నేను అనేది ఏంటంటే, మిమ్మల్ని ఎలాగో అల్టిమేట్గా దేవుడు తిప్పుతాడు. కానీ ఆ తిప్పే ముందే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నీ పర్పస్ ఏంది, నీ ప్రణాళిక ఏందని ఆయన దగ్గర అడిగినావు అనుకో, ఆయన చెప్పిన దానికి ఫుల్ఫిల్గా హ్యాపీగా వెళ్ళిపోతావు. ఒకవేళ లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినారనుకో, అప్పుడు మీరు సఫర్ అవుతారు. ఎందుకంటే అరే చదువుకున్న చదువు ఏమో ఒకటి, చేస్తున్న పని ఏమో ఒకటి. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒక పాస్టర్గానో లేదా సువార్థికుడిగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా, నాకున్న టాలెంట్కి ఒక మంచి కలెక్టర్ ఉద్యోగమో, లేకుంటే మంచి ఐపీఎస్, లేకుంటే మంచి రాజకీయ నాయకుడినో పెద్ద ఇదైపోయేవాడిని, లేదా సినిమా యాక్టర్నో ఏదో ఒకటి అయిపోయేవాడిని. కానీ దేవుడు నన్ను ఇట్లా పిలిచినాడు అని చెప్పేసి మళ్ళా ఇక్కడికి వచ్చాము ఏదో ఇట్లా అన్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా ముందే మీరు దేవుని దగ్గరికి వచ్చి అడిగేసినారనుకో, ఆహా దేవుడు ఇది నన్ను పిలిచినాడు కాబట్టి, దేవుని ప్రణాళిక నేను నెరవేర్చాలి కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినాడు, దేవునికి స్తోత్రం అని చెప్పేసి నువ్వు హ్యాపీగా పరిగెత్తుతావు. అప్పుడు ఇప్పుడు చాలామంది ఏ పాస్టర్నైనా, ఏ వ్యక్తినైనా, ఏ విశ్వాసనైనా చూడండి, వాళ్ళ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి, నష్టాలు కష్టాలు ఇవన్నీ పడి ఇంకా బయటికి రాలేక, ఇటు నొచ్చుకోలేక, ఇంట్లో వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఆల్రెడీ సగం జీవితాలు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు. అంత ఇబ్బందులు పడేది ఎందుకు? ఊరికి డైరెక్ట్ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నీ ప్రణాళిక ఏందో, నీ చిత్తం ఏందో మాకు తెలియజేయి, దాని ప్రకారం మేము జీవిస్తాం ప్రభా అని చెప్పేసి ఆయనకు అప్పగించేసుకున్నారనుకో, అప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు చెప్తాడనమాట. సో ఇలాగ ముందుకి ఇంకా చెప్పుదాం, ఇంకా కొన్ని రోజులు ఇంకా ఇలాగే దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీకు చెప్తాను. ఆయన ఏదైతే చెప్తాడో మీకు చెప్పడం ద్వారా మీరు కూడా ఆయన ప్రణాళికలు, ఆయన పర్పస్ ఏదో మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు జీవించినారనుకో, మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఒక చిన్న మాట చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట? అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇప్పుడు వరకు జరిగిపోయేది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నీ ప్రణాళిక ఏంది, నీ చిత్తం ఏంది అని చెప్పేసి ఆయన అడగండి. ఆయన మీకు తెలియజేస్తాడు. దాని ప్రకారం వెళ్ళేదానికి ముందుకు సాగుదాం. అలాగే నెక్స్ట్ వచ్చే వర్తమానంలో అసలు ప్రణాళిక ఏంటి, సరే ఆ ప్రణాళిక నా జీవితంలో ఒకవేళ ఉంటే నేను దాని అలాగా కనిపెట్టాలి, ఒకవేళ ఏది నా ప్రణాళిక అనే కొన్ని విషయాలు కూడా ధ్యానించుకుందాం. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.